వరుస ప్రమాదాలతో ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్న నేపథ్యంలో రైల్వేలో భద్రతా ప్రమాణాల మీద తీవ్రంగా చర్చ జరుగుతోంది. భవిష్యత్తులో దుర్ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు రైలు సంరక్షణ హెచ్చరిక పద్ధతి TPWS ను ప్రవేశపెట్టడంతో పాటు సంప్రదాయ బోగీలను కొత్త వాటితో మార్పు చేస్తే ప్రయోజనం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. రైలు బండి పేదవాడి బతుకు బండి. నిత్యం కొన్ని కోట్ల మంది దీనిలో ప్రయాణిస్తూ ఉంటారు. అలాంటి చోట ఏ చిన్న అపశృతి దొర్లినా వందల ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఈ మధ్యకాలంలో వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. 10 రోజుల వ్యవధిలో జరిగిన 2 ప్రమాదాల్లో 30 మంది ప్రాణాలు కోల్పోగా 100 మంది గాయపడ్డారంటేనే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. గత నెలలో పెనుకొండలో జరిగిన హంపి ఎక్స్ప్రెస్ ఘటన ఇంకా కళ్ల ముందే కదలాడుతోంది. ఈ పరిస్థితుల్లో రైల్వేలో భద్రతా ప్రమాణాల అభివృద్ధి అనివార్యమైంది. రైలు ప్రమాదాల నివారణకు TPWS చాలా సహకరిస్తుందని అధికారులు చెప్తున్నారు. ఐరోపా పరిజ్ఞానంతో రూపొందించిన ఈ పద్ధతిలో డ్రైవర్ ఎర్ర సంజ్ఞను గుర్తించకుండా ముందుకు వెళ్లిపోతుంటే బ్రేకులు వాటంతటవే పడిపోతాయి. అసలు పెనుకొండ రూట్లో ఈ విధానం ఉండుంటే ఆ ప్రమాదమే జరిగి ఉండేది కాదని రైల్వే శాఖలోని సీనియర్ అధికారి స్వయంగా అంగీకరించారు. అలాంటిది నిధుల కొరత కారణంగా ఈ పద్ధతి ఏర్పాటును రైల్వే శాఖ వాయిదా వేస్తూ వస్తోంది. 12వ పంచవర్ష ప్రణాళిక ప్రకారం 3200 కోట్ల అంచనా వ్యయంతో 3200 కిలోమీటర్ల మేర TPWS ను ఏర్పాటు చేయాలని భావించారు. అయితే అనుకున్న లక్ష్యం చేరుకునే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం రైల్వేలో 45,000 సంప్రదాయ బోగీలు నడుస్తున్నాయి. వీటి స్థానంలో LHB పెట్టెలు అమర్చితే ప్రమాదాలను కొంతవరకైనా అరికొట్టొచ్చనేది నిపుణుల అభిప్రాయం. జర్మన్ పరిజ్ఞానంతో తయారైన ఈ యాంటీ టెలిస్కోపిక్ బోగీలు పట్టాలు తప్పినా తిరగబడవు, ఎదుటి పెట్టెను ఢీకొట్టవు. సంప్రదాయ బోగీల్లోలా కాకుండా 2 పెట్టెలను కలిపే పద్ధతి వీటిలో భిన్నంగా ఉంటుంది. ఎలాంటి పరిస్థితులు అయినా ఎదుటి బోగీతో సంబంధం లేకుండా వీటిని తొలగించవచ్చు. ప్రస్తుతం 1000 LHB బోగీలు మాత్రమే మనకున్నాయి. దురంతో, రాజధాని, శతాబ్ది రైళ్లలో వీటిని వాడుతున్నారు. ఢిల్లీ భువనేశ్వర్ రాజధాని ఎక్స్ప్రెస్ గయా వద్ద పట్టాలు తప్పిన ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడటానికి LHB బోగీలే కారణం. రైల్వేలో పలు భద్రతాధికారుల పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా పడి ఉన్నాయి. ప్రస్తుతం భద్రతకే తమ ప్రాధాన్యమని, ఎంత ఖర్చు చేయడానికైనా సిద్ధమని ప్రకటిస్తోన్న రైల్వే శాఖ వీటిపైన దృష్టి పెట్టాల్సి ఉంది.